మన మిత్రులందరికీ శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా కానీ లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర, ఇకపోతే ఈ మహాకుంభమేళాకి ముఖ్యమైన రోజు మొన్న సోమవారం వసంత పంచమి. దానిని పురస్కరించుకుని ముందర 2 రోజుల ముందర నుంచి ప్రభుత్వం దిట్టమైన కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంచేతనంటే మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి తప్పిదనము జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా రంగంలోకి దింపారు. జనవరి 13వ తారీఖున కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ప్రయాగ్రాజ్లో 33.61 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది రాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1.23 కోట్ల మంది భక్తులు స్నానం చేసినట్లుగా తెలియవచ్చింది. ఇకపోతే కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ కుంభమేళాలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. యాత్రికుల కోసం అన్న సేవ, వైద్య సదుపాయాలు ప్రయాగరాజ్ నుంచి సంగమ స్థలానికి చేరవేసేందుకు వాహనాలు, విశ్రాంతి గృహాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే సోమవారం ఉదయం నుంచే కుంభమేళాకు భక్తులు వసంత పంచమిని పురస్కరించుకొని పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి సోమవారం చాలామంది భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమం హరహర మహాదేవ నినాదాలతో మార్మోగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 10 లక్షల మంది నాగసాధువులు, సన్యాసులు అమృత స్నానాలు చేశారు. మొత్తం 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. అయితే 4-6 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. అఖాడాలలో మొదట శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణికు చెందిన సాధువులు అమృత స్నానం ఆచరించారు. ఆ తర్వాత వివిధ అఖాడాలకు చెందిన సన్యాసులు అమృత స్నానం చేశారు. అమృత స్నానం సందర్భంగా కత్తులు, త్రిశూలాలతో చేసిన విన్యాసాలతో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా తెల్లవారుజామునే 3:30 నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల రాకపోకలు, పుణ్యస్థానాలు ప్రశాంతంగా సాగాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 30.97 కోట్ల మంది పుణ్యస్థానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇంకా ముఖ్యమైన రోజులు ఉన్నాయి. రానున్న పౌర్ణమి, అలాగే ఆఖరి రోజు అయినటువంటి శ్రీ శివుడికి ప్రీతికరమైనది, ముఖ్యమైనది మహాశివరాత్రి రోజునతో ముగుస్తుంది. కాబట్టి ఆ రోజున విపరీతమైన భక్తులు వచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తారని తెలియపరుస్తున్నారు అధికారులు. అలాగే మీకు ఈ సమాచారంతో పాటు మా మిత్రుడు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ తీసినటువంటి వీడియోలను కూడా మీకు తెలియపరుస్తాను. అవి కూడా చూసి ఆనందించండి. మీకు మిగతా విషయాలు మరోసారి
వాళ్ళు వచ్చేస్తారా?